బండారం బద్దలవుతుంది. పెట్టుబడుల పేరిట కాంగ్రెస్ సర్కార్ బోగస్ ఒప్పందాలు చేసుకుందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటికి బలం చేకూర్చేలా మరో అనుమానాస్పద కంపెనీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. దావోస్లో ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉనికి లేని కంపెనీతో 2 రాష్ట్రాల అగ్రిమెంటు మతలబేంటి? 3 నెలల వయసున్న కంపెనీ పెట్టుబడుల దోబూచులాట, 10 కోట్ల షేర్ క్యాపిటల్, 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. సొంత ఆఫీసు లేదు, కానీ 2 తెలుగు వ్యక్తుల డైరెక్టర్లు. చంద్రబాబు సర్కార్తోనూ ఉర్సా క్లస్టర్స్ ఎంఓయు ఏపీలో 5,800 కోట్ల పెట్టుబడి పెడుతుందంటూ ఊదరగొట్టి విశాఖలో ఏకంగా 59 ఎకరాలు కేటాయించిన సర్కార్ మన స్వచ్ఛ బయో, నిన్న గోడి ఇండియా, మరి నేడు దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల బండారం బద్దలవుతున్నది. పెట్టుబడుల పేరిట కాంగ్రెస్ సర్కార్ బోగస్ ఒప్పందాలు చేసుకున్నదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటికి మరింత బలం చేకూర్చేలా మరో అనుమానాస్పద కంపెనీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత జనవరిలో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సు సందర్భంగా ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకున్న ఉర్సా క్లస్టర్స్ ఉత్త బోగస్ కంపెనీ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందానికి 3 నెలల ముందే సదరు ఉర్సా కంపెనీ పురుడు పోసుకోవడం, అమెరికాలో రిజిస్టర్ అయిన ఆ సంస్థలో 2 తెలుగు వ్యక్తులే డైరెక్టర్లుగా ఉండడం, అటు ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం, ఇటు తెలంగాణలోని రేవంత్ సర్కార్ 2 ఊరు పేరు లేని ఉర్సా కంపెనీతో 1,000 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకోవడం సందేహాలకు తావిస్తుంది. కేవలం 10 కోట్ల షేర్ క్యాపిటల్ ఉన్న 5,800 కోట్లు పెట్టుబడి పెడతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎంఓయు చేసుకోగా, ఏపీలో 5,700 కోట్ల పెట్టుబడికి బాబు సర్కార్తో ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. ఉనికి లేని ఉర్సా క్లస్టర్ సంస్థకు బాబు సర్కార్ విశాఖలో ఏకంగా 59 ఎకరాలు కట్టపెట్టడం వివాదాస్పదమవుతుంది. అడ్రస్ లేని కంపెనీతో ఒప్పందం. ఈ ఏడాది జనవరిలో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సదరు కంపెనీ తెలంగాణలో 100 మెగావాట్ ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు 5,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ ఏడాది జనవరి 24న ఈ ఒప్పందం జరగగా అప్పటికి ఆ కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించనే లేదు. కేవలం ఒప్పందానికి 3 నెలల ముందు గత సెప్టెంబర్ 27న ఆ సంస్థ యుఎస్లో రిజిస్టర్ అయింది. ఇవన్నీ సంస్థపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. యుఎస్లో కంపెనీ రిజిస్టర్ అయిన అడ్రస్లో కంపెనీకి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు లేవని, కనీసం ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ కూడా లేవనే ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్ వేళ సమర్పించిన వివరాల ఆధారంగా చూస్తే సింగిల్ ట్రీ సిటీ, ప్లెసెంటాన్, సిఎఫ్ 94588 యుఎస్ఏ అడ్రస్లో ఓ 1560 చదరపడుగుల విస్తీర్ణంలో ఓ ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే ఉంది. అక్కడ కనీసం 10 మంది ఉద్యోగులు కూడా లేరనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు ఉర్సా ఎల్ఎల్సి అండ్ ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థలుగా ఉన్నాయని, ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ మధ్యనే ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన బోర్డు సమావేశంలో ఉర్సా క్లస్టర్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ షేర్లు బదలాయించినట్లు రికార్డులు చెప్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి దాదాపుగా 10,000 కోట్లకు పైచిలకు విలువైన ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన ఈ 2 కంపెనీలకు కనీసం ఒక్క ఫోన్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ లేవు. దీంతో పాటు ఈ 2 కంపెనీలు ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు చేసిన దాఖలాలు లేవు. ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కనీసం సరైన ఆఫీస్ కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అయితే సంస్థ వివరాలేవి చూడకుండా ప్రభుత్వాలు ఒప్పందానికి వెళ్లడం కూడా అనుమానాలకు తావిస్తుంది. డైరెక్టర్లు 2 తెలుగువారే. ప్రభుత్వం విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ అక్కడున్న తెలుగు వారితోనే ఒప్పందాలు చేసుకుంటడం గమనార్హం. కేంద్రం కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ వివరాల ప్రకారం ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా సరిగ్గా 2 నెలల క్రితం అంటే 2025 ఫిబ్రవరి 12న ప్రారంభమైంది. 10 కోట్ల ఆథరైజ్ క్యాపిటల్తో 2 డైరెక్టర్లతో ఈ కంపెనీ రిజిస్టర్ చేశారు. ఇందులో డైరెక్టర్లుగా
కౌశిక్ పెందుర్తి, సతీష్ అబ్బూరి ఉన్నారు. కౌశిక్ పెందుర్తి మాత్రం టాలస్పే అనే కంపెనీలో CP2గా విధులు నిర్వహిస్తున్నట్టు ఆయన లింక్డ్ అకౌంట్ తెలియజేస్తుంది. అంటే కౌశిక్ అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఓ స్థాయిలో పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగం తెలుస్తున్నది. ఇక సతీష్ అబ్బూరి LCM అనలిటిక్స్కి వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు యుఎస్లో రిజిస్టర్ అయిన ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీలోనూ ఈ ఇద్దరే డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ కూడా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల తర్వాత అంటే 2024 సెప్టెంబర్ 27న రిజిస్టర్ చేశారు. ఈ కంపెనీకి అనుబంధ సంస్థగా చెప్పుకుంటూ ఇండియా ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు 2025 ఫిబ్రవరి 19న రిజిస్టర్ చేశారు. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అడ్రస్గా ఫ్లాట్ నెంబర్ 705 ఎక్తా బాసిల్ హైట్స్, కొత్తగూడ, హైదరాబాద్ చిరునామాతో ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ను చూపించారు. కాగా అక్కడ కూడా ఎటువంటి కార్యాలయం లేకపోగా ఈ 3 బెడ్రూమ్ల ఫ్లాట్లో ఓ కుటుంబం నివాసం ఉండడం గమనార్హం. కేవలం 2 నెలల వయసున్న కనీసం ఒక ఆఫీసు, ఫోన్ నెంబరు, వెబ్సైట్ కూడా లేని కంపెనీతో ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రాలు వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు చేసుకోవడం, ఏపీ ప్రభుత్వం 100 కోట్ల విలువ చేసే భూములను కంపెనీకి కేటాయించడం సందేహాలకు తావిస్తుంది.